అందరికీ జై భీమ్. నేను కోట ఆనంద్, ప్రోగ్రెసివ్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పక్షాన న్యాయం కోసం పోరాడుతున్నటువంటి బంటి కుటుంబానికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, మాకు అన్యాయం జరిగింది, మాకు న్యాయం చేయాలని చెప్పి గత కొంతకాలంగా పోరాడుతున్నటువంటి బంటి కుటుంబానికి ప్రోగ్రెసివ్ స్టూడెంట్స్ యూనియన్ సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నది. మిత్రులారా, మీరు ఒక్కసారి గమనించండి, ఒక దళిత బహుజన సమూహాల నుంచి విద్యార్థులు కానీ యువకులు కానీ మంచి బట్టలు వేసుకుంటే కూడా సహించలేని స్థితి ఈ సమాజంలో నెలకొని ఉన్నది. ఒక బుల్లెట్ నడిపినప్పుడు కానీ, లేకుంటే ఒక తెల్ల బట్టలు వేసి రోడ్డు మీద తిరుగుతున్నప్పుడు కానీ అసలు వాళ్ళు సహించలేని పరిస్థితి. ఈ కులోన్మాదము, ఈ కుల వివక్షత ఎందుకు రోజు రోజుకు పెరుగుతున్నది అనేది మనం అందరం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. అంతకుముందు పోయిన గవర్నమెంట్లో ప్రణయ్ గారి హత్య జరిగింది. అప్పుడు కూడా మనం న్యాయం కోసం డిమాండ్ చేసినాం, పోరాడినాం, ఎంతో కొంత న్యాయం జరిగింది. తర్వాత కాలంలో ఈ హత్యలు ఆగుతాయి అనుకున్నాం, కంటిన్యూ అవుతూ ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఈ ఏడాది కాలంలో కుల నిర్మూలన జరగాలి అనే అవగాహనతో ఏమన్నా కార్యక్రమాలు చేపట్టినరా? అట్లాంటి ఈ కార్యక్రమాల లిస్ట్ ఏమన్నా ఉన్నదా అంటే శూన్యం. మొత్తానికి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో దళితులకు ఏమాత్రం రక్షణ లేదు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వందలాది అట్రాసిటీ కేసులు నమోదవుతూ ఉన్నాయి. అంటే మేము ఒకటే అడుగుతున్నాం, ఈ కాంగ్రెస్ పార్టీ ఈ కులోన్మాద హత్యలపై మీ వైఖరి ఏంటి అని చెప్పేసి కూడా మేము అడుగుతా ఉన్నాం. మిత్రులారా, సమయం లేదు కాబట్టి ఇంకా చాలా విషయాలు మాట్లాడాల్సి ఉండే. అన్నగారి సూచన మేరకు నేను ఒకటి సంఘీభావం ప్రకటిస్తూ ఉన్నాను. సూర్యాపేట కేంద్రంగా జరుగుతున్నటువంటి ఈ న్యాయ పోరాటంలో మా విద్యార్థి సంఘం తరఫున అందరం పాల్గొంటాం. అక్కడ మా యొక్క విద్యార్థి సంఘం నాయకులను కూడా మేము ఎంగేజ్ చేస్తాం. ఇంతకుముందు కూడా ఫ్యాక్ట్ ఫైండింగ్లో కానీ తర్వాత ఇతర కార్యక్రమాల్లో అక్కడ మా విద్యార్థులు పాల్గొన్నారు. తప్పకుండా న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని చెప్పేసి భరోసా ఇస్తూ ధన్యవాదాలు.